పల్లీలు ఆడిస్తే ఒక కేజీ నూనె వస్తుందంట. ఒక కేజీ పల్లి 100 రూపాయలు, 5 కేజీలు ఆడిస్తే 500 రూపాయలు. ఆడించిన వాడికి 50 రూపాయలు కూలి చేస్తే 550. ఇప్పుడు చెప్పండి, కేజీ నూనె ఎంతకు రావాలి? అమ్ముకునేవాడు 50 వేస్తే 600. నీకు ఎంతకు వస్తుంది? గట్టిగా 200కి వచ్చేస్తుందిగా. 120, 180కి వచ్చేస్తుందా? అదేంటి 600కి రావాల్సింది అంత తక్కువకి ఎలా వస్తుంది? కల్తీ అయితేనే అలా వస్తుంది. దాంట్లో క్రూడ్ ఆయిల్ కూడా కలుస్తుంది కదా. మనం స్లో పాయిజన్ తింటున్నాం. స్లో పాయిజన్ వేరే గత్యంతరం లేదు. సన్ఫ్లవర్ పంట ఎంత ఉందండి మన దేశంలో? సన్ఫ్లవర్ పంట గట్టిగా 4-5 రాష్ట్రాలకు సరిపడే నూనె ఉంది అంతే. కానీ అది మొత్తం దేశానికి సరిపోతుంది ఎలా? కల్తీ అవుతుంది కాబట్టి. మంది ఎక్కువైతే మజ్జిగ అలాగైందనమాట. మనమేమో గుర్తించాం. ఇంట్లో అట్టేస్తే, దోశ వేస్తే దాని మీద 4-5 స్పూన్లు అలా ఎక్కువ వేయకపోతే ఫీల్ అయిపోతాం మనం. నెయ్యి వేసుకోవచ్చుగా, నూనె ఎందుకు? హోటల్ దగ్గరికి నిలబడి రెండు స్పూన్లు వేయి అని బెదిరిస్తాం మళ్ళీ వాడిని. చావడానికే కదా. వెనక ముందు ఆలోచన ఉండదు. మళ్ళీ దాంట్లో ఇన్ని గుప్పెడు ఉల్లిపాయలు వేస్తే ఇంకా నూనె పడాలి ఖచ్చితంగా. స్లో పాయిజన్. మీకు తెలుసా ఈ భూమి మీద కల్తీ కాకుండా మిగిలింది ఏంటో? మొత్తం అన్ని కల్తీ అయిపోయాయి. పారే ఏరు, పండే పంట, వీచే గాలి, కాసే కాయ అన్ని కల్తీ అయిపోయాయి. కానీ మిగిలింది ఒకటే, తల్లిపాలు. తల్లిపాలు కల్తీ కావు. ఆవిడ కల్తీ తిన్నది కల్తీ కావు. ఆవిడకి ఏమైనా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఆవిడకి ఏదైనా అనారోగ్యం ఉన్నా, మేబీ ఏమండి రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, అనారోగ్యం లాంటిది ఏదైనా ఉన్నా మేబీ తల్లికి పాలు ఇవ్వడం మానేస్తుంది. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం మానేస్తుంది. అదర్వైజ్ ఆమె ఏ కల్తీ ఆహారం తిన్నా పాలు మాత్రం కల్తీ కాకుండా దేవుడు సృష్టించాడు. ఎందుకు తెలుసా? చిన్న బిడ్డ నాకు న్యాయం కావాలని అడగలేడుగా, నాకు అన్యాయం జరుగుతుందని అడగలేడుగా. అందుకు నా దేవుడు అద్భుతం చేశాడు, పిల్లలకు న్యాయం చేస్తున్నాడు ఆయన. తల్లిపాలు ఒక్కటే కల్తీ కాకుండా ఉన్నాయి. అక్కడ కూడా మనం కల్తీ చేస్తాంగా. మనం మామూలు వాళ్ళం కదా, 6 నెలలే ఇచ్చి పాలు మానేస్తాం. నేను చెప్తున్నాను, పిల్లలకు కనీసం 1.5-2 సంవత్సరాలు పాలు ఇవ్వండి తల్లులు. లేకపోతే పిల్లలు కంటే మానేయండి. ఎందుకు? ప్యాషనా? మనుషులకు చెప్పుకోవడానిక? స్టైలా? బిడ్డ పుట్టాడు నాకు అని చెప్పుకోవడానిక? బిడ్డకు తల్లి ఇచ్చే పాలే వాడికి జీవితకాలం కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. తెలుసా? రోగ నిరోధక శక్తిని పెంచేది తల్లిపాలే. పెద్దలు అంటుంటారు 6 నెలలు జాలే అంటుంటారు. మా కాలంలో అంటారు. నీ కాలానికి ఈ కాలానికి తేడాలే. ఆలోచన లేకుండా, పెద్దలు కూడా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. గుర్తించట్లా. పిల్లలకు తప్పకుండా 1.5 సంవత్సరం పాలు ఇచ్చి తీరాలి. అప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మేము మీ ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాం తెలుసా? కారణం ఒకటేనండి. మీరు ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యం కోసం మరలా మీరు ఉపవాసాల్లో ఉండి ఏడుస్తా ప్రార్థిస్తే, మీకోసం మేము కూడా ప్రార్థిస్తూనే ఏడుస్తుంటే ఎప్పటికీ దేవుణ్ణి మీకు అర్థమయ్యేటట్టు బోధించాలి. మీరు, నేను, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన బోధతో దేవుని పూర్తిగా తెలుసుకోవాలి. ఆమేన్. రైట్. ఇప్పటి వరకు సువార్తకు అనుకూలమైన విషయం చెప్పాల్సి వచ్చింది. ఆత్మదేవుడు ఎందుకు తొందర పెట్టాడు? ఎందుకంటే ఆలస్యం అయితే సువార్త వినేవారు కొన్నిసార్లు వినే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఆలస్యమైన సంఘం వాక్యం వింటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘం కోసం ఒక రహస్యం చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్పండి. ఆ పడిపోయిన కెరూబు ఉన్నాడు కదా, ఎవరితో తనను సమానంగా చేసుకోవాలనుకున్నాడని చెప్పాను? కుమారునితో. తండ్రితో వాడు ఎప్పటికీ సమానంగా ఉండలేడని వాడికి తెలుసు. ఎందుకంటే ఆయన 1,000,000 సూర్యుల తేజస్సు గలవాడు. ఆయన వైపు చూడలేక ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తుంటారు దేవదూతలు, కెరూబులు. అలాంటిది ఆయనతో సమానంగా ఉండాలని కోరుకుంటుందా? ఉండదు. ఎవరికైనా చంద్రమండలం మీద స్థలం కొందామంటే ఆతృతపడి ఉల్లూరుతున్నారు. కానీ సూర్యమండలం మీద స్థలం అంటే ఎవడైనా సాహసిస్తాడా? అసలు ఆ మాట వస్తుందా? అలాగనమాట. తండ్రితో సమానంగా ఉండాలనే కోరిక ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గరికి ఎవరం వెళ్ళలేము, ఎవరం ఆయన చేరుకోలేము. మొదటి విషయం ఇది. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం, ఈ మహోన్నతుడు ఎక్కడున్నాడు అంటే పర్వతం మీద ఉన్నాడంట. అందుకే నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు అని అడుగుతారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడంట? పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడు.
మీకు తెలుసా, ఈ పరిశుద్ధ పర్వతం మీద ఉండడానికి ఒక అర్హత కావాలి. ఏంటో తెలుసా అర్హత? ఎవరికి దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని మర్మము, దేవుడు దాచిన సంగతులు ఎవరికి ఎక్కువ తెలుస్తుందో వారు మాత్రమే ఆ